ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవం అత్యంత అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం జరిగింది. అయితే అమరావతి పునఃప్రారంభోత్సవ సభావేదిక వద్ద పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాక్లెట్ గిఫ్ట్గా ఇవ్వటం వైరల్ అయ్యింది. ఇదే సమయంలో అమరావతి సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత పేరును బయటపెట్టారు. బయట ప్రపంచానికి అంతగా పరిచయం లేని నరేంద్ర మోదీ పేరును పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. నరేంద్ర మోదీ గతంలో సన్యాసాస్త్రంలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీని అనికేత్ అని పిలిచేవారిని పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. అనికేత్ అంటే పరమశివుడని, ఇల్లు లేనివాడని అర్థమని పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రధాని మోదీకి సొంత ఇల్లు, కుటుంబం లేకపోయినా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోట్ల మంది ప్రజానీకాన్ని ఆయన సొంత కుటుంబంగా భావిస్తున్నారని అన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజానీకం తరపున, అమరావతి రైతుల తరఫున ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో అమరావతి రైతుల త్యాగాలను కొనియాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారని, చివరకు ధర్మయుద్ధంలో విజయం సాధించారని అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను మరిచిపోలేమన్న డిప్యూటీ సీఎం అమరావతి రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారు రాజధానికి భూములు మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్రానికి భవిష్యత్తు అందించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి అద్భుత రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాళ్ళు రప్పంలో మహానగరాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడిన పవన్ కళ్యాణ్ సైబరాబాద్ను సృష్టించిన తరహాలోనే అమరావతిని అభివృద్ధి చేస్తారని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రధాని మోదీ మనకోసం అమరావతి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రసంగం అనంతరం పవన్ కళ్యాణ్కు మోదీ చాక్లెట్ గిఫ్టుగా ఇవ్వడంతో సభా ప్రాంగణంలో నవ్వులు పూశాయి.